రష్యా అధ్యక్షుడు పుతిన్ తలుచుకుంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లేచిపోతాడు అని అందరూ అనుకున్నారు. కానీ జెలెన్స్కీ జాగ్రత్తగా ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ తను వెళ్ళే ప్రదేశాన్ని ముందు తెలియనీయకుండా తను వెళ్ళిన తర్వాతన అక్కడి నుంచి కూడా అవతలకు వెళ్ళిపోయాక అప్పుడు ఆ వీడియోలు టీవీల్లో వచ్చేటట్టు చూసుకుంటున్నాడు. తద్వారా అప్పటికి మొదట్లో అతను అక్కడే లైవ్లో ఉన్నాడు అనుకుని మిస్సైల్ అటాక్స్, ఎయిర్ అటాక్స్, డ్రోన్ అటాక్స్ చాలా చేసింది. కానీ అతను అక్కడ లేకపోవడం వల్ల బతికిపోయాడు. ఇప్పుడు యుద్ధం 3 ఏళ్ళు అయిపోయి 4వ ఏళ్ళలోకి ప్రవేశించింది. ఈ జెలెన్స్కీ పరిస్థితి ఏంటంటే ఒక కమెడియన్, ఒక జోకర్ గాడు వచ్చి అర్జెంటుగా అతను అధ్యక్షుడు అయిపోయాడు. అది అమెరికా తీసుకొచ్చిన డీప్ స్టేట్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక కమెడియన్ అనమాట. వాడికి అసలు రాజకీయమే తెలియదు. ఒక స్టాండప్ కమెడియన్ని తీసుకొచ్చి అధ్యక్షుడు చేశాడు. వాడికి ఇంకా పరిపాలన ఏం తెలుస్తుంది? టీవీల్లో కనిపించేటట్టు లేకపోతే పబ్లిసిటీ వస్తుందనగానే వెళ్ళిపోయి ప్రపంచంలో ఉన్న అన్ని పార్లమెంట్లో ఉపన్యాసాలు ఇచ్చి గొప్ప పోరాట యోధుడిగా ప్రొజెక్ట్ చేయించడం ద్వారా వాడిని హీరోని చేశామని చెప్పి వాడు హీరో అయినటువంటి పరిస్థితి అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు యుద్ధం కొనసాగుతోంది. జనం తిడతన్నారు. ఎన్నికలు జరిపితే తన్నినది అంటారు. అందుకని చెప్పేసి పుతిన్ని చంపేస్తాను, పుతిన్ అరాచకం చేస్తున్నాడు, పుతిన్ దుర్మార్గం చేస్తున్నాడు, పుతిన్ ఏదైనా చేస్తే కానీ యుద్ధం ఆగదు అంటూ ఇప్పుడు తను ఫీల్ అయిపోతున్నది ప్రొజెక్ట్ చేసుకొస్తున్నాడు.